హాయ్ పిల్లలు, మనం సుందరకాండ చెప్పుకుందామని ముందు ఒక వీడియో చేసినప్పుడు చెప్పాను కదా. ఈరోజు అసలు సుందరకాండ అని దానికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసుకుందాం, సరేనా? రామాయణం అనేది మానవ జీవితానికి అద్దం పట్టిన మహాకావ్యం. ప్రతి కాండకు తన ప్రత్యేకతని చూపిస్తూ ఉంటుంది. బాలకాండలో బాల్యం, అయోధ్యకాండలో కుటుంబం, అరణ్యకాండలో విపత్తులు, యుద్ధకాండలో విజయగాథ. అయితే వీటన్నిటిలో ఒక కాండ మాత్రమే ప్రత్యేక సౌందర్యాన్ని ప్రసరించింది, అదే సుందరకాండ. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించినప్పుడు ఈ భాగాన్ని చేరుకున్నప్పుడు ఆయన దృష్టికి అంతా సౌందర్యమే కనబడింది. రాముడు సుందరుడు, ఆయన రూపం, గుణం, ధైర్యం అన్నీ సౌందర్యమే. సీతమ్మ సుందరి, ఆమె భక్తి, సహనం, పవిత్రత అంతా సౌందర్యమే. హనుమంతుడు సుందరుడు, ఆయన వీరత్వం, జ్ఞానం, శక్తి, రామభక్తి అన్నీ సౌందర్యమే. ఈ కథంతా కవిత్వంలా ప్రవహిస్తుంది. సీతమ్మ వేదనతో గడిపిన అశోకవనమే ఆమె భక్తితో పవిత్రమై సుందరమైంది. హనుమంతుని సముద్రం దాటడం, లంకలో చేసిన వీర చర్యలు, రాక్షసులతో చేసిన పోరాటాలు, ప్రతి చోట ఒక దివ్య సౌందర్యం వెలుగుతుంది అని పండితులు చెబుతారు. సుందరకాండలో యోగ రహస్యాలు దాగి ఉన్నాయి. గాయత్రి మంత్రశక్తి, కుండలిని శక్తి, భక్తి శక్తి. ఈ కాండలో ఒక్కో శ్లోకం జపించడమే మనసుకు బలమిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది, ధైర్యాన్ని నింపుతుంది. అంతేకాదు, సీతమ్మ ఒక రాజకుమార్తె మాత్రమే కాదు, ఆమె శక్తి స్వరూపిణి. రాముని మహిమ వెనక ఆమె ఆధ్యాత్మిక శక్తి నిలిచే ఉంది. కాబట్టి సుందరకాండలో సుందరం కానిదేముంది? ప్రతిదీ సౌందర్యమే. అందుకే దీనికి సుందరకాండ అని పేరు వచ్చింది. ఇది నిజంగా సౌందర్యకాండ. సుందరకాండను జపించండి, వినండి, ఆచరించండి. అది మన జీవితాన్ని సుందరంగా, పవిత్రంగా, ధైర్యంగా మార్చేస్తుంది. తర్వాత వచ్చే వీడియో కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉండండి. సుందరకాండ అనేది స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి చక్కగా అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అనుభవాన్ని చక్కగా కామెంట్ రూపంలో తెలియజేయండి.